స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్ వాటికి కొన్ని లాస్ ఉంటాయి. ఫస్ట్ వాట్ ఈస్ స్ట్రెస్? స్ట్రెస్ అంటే ఫోర్స్ పర్ ఏరియా అని సింపుల్ లాస్. ఫోర్స్ పర్ ఏరియా. స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ ఇది డిఫార్మేషన్ డెల్టా ఎల్ అంటే L%. ఎల్ ఇంత చేంజ్ వచ్చిందని. ఇప్పుడు 1 మీటర్ వైర్ తీసుకుంటే 0. నువ్వు ఒక స్ట్రెస్ అప్లై చేసిన తర్వాత ఒక 0.1 మీటర్ పెరిగితే అది స్ట్రెయిన్ అంటే 0.1/1. ఇది స్ట్రెస్, ఇది స్ట్రెయిన్. స్ట్రెస్ 2 టైప్స్ ఉంటుంది. నార్మల్ స్ట్రెస్, టాంజెంట్ స్ట్రెస్. నార్మల్ అంటే పర్పెండిక్యులర్గా స్ట్రెస్ అప్లై చేస్తారు. టాంజెన్షియల్ అంటే త్రూ టాంజెంట్ వైజ్ స్ట్రెస్ అప్లై చేస్తాం. ఇవన్నీ అనవసరం. స్ట్రెయిన్ కూడా 3 టైప్స్ ఉంటాయి. లాంగిట్యూడినల్, వాల్యూమెట్రిక్, షేరింగ్ స్ట్రెయిన్. 3 టైప్స్ ఉంటుంది. లాంగిట్యూడినల్, వాల్యూమెట్రిక్, షేరింగ్ స్ట్రెయిన్. తర్వాత హుక్స్ లా, బల్క్ మాడ్యులస్, రిజిడిటీ మాడ్యులస్, ఎలాస్టిక్ రిలాక్సేషన్ టైం, ఎలాస్టిక్ ఫేటింగ్. హుక్స్ లా అంటే స్ట్రెస్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్. ఎలాస్టిక్ లిమిట్ అంటే ఆ లిమిట్ అంతలోపు మన బాడీకి ఏం ప్రాబ్లం కాదు. దట్ మీన్స్ ఇట్ వోంట్ బ్రేక్. అది హుక్స్ లా. స్ట్రెస్ అంటే ఫోర్స్ పర్ ఏరియా, స్ట్రెయిన్ అంటే డెల్టా L/L. ఫోర్స్ పర్ ఏరియా ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా L/L. ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఎప్సిలాన్ అంటే యంగ్స్ మాడ్యులస్, వేర్ ఎప్సిలాన్ ఈక్వల్స్ టు FL/A డెల్టా L. ఇది ఫస్ట్. యూనిట్స్ అన్నిటికీ Nm/m², దట్ ఈస్ ఈక్వల్స్ టు పాస్కల్. ఇది హుక్స్ లా. బల్క్ మాడ్యులస్ అంటే ఇవన్నిటి రేషియోస్ అన్నిటికీ. బల్క్ మాడ్యులస్ అంటే ఏ రేషియో, రిజిడిటీ మాడ్యులస్ ఏ రేషియో, పాయిజన్స్ రేషియో అంటే ఏంటి, ఇవన్నీ జస్ట్ 5 మార్క్స్కి రావచ్చు మార్క్స్. బల్క్ మాడ్యులస్ అంటే రేషియో ఆఫ్ నార్మల్ స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. మనం నార్మల్గా ఒక స్ట్రెస్ అప్లై చేస్తే, అంటే ఒక పర్పెండిక్యులర్గా ఒక బాడీ మీద స్ట్రెస్ అప్లై చేస్తే అది అలాంగ్ ఇట్స్ వాల్యూమ్ ఎంత వాల్యూమ్ చేంజ్ అవుతుంది అనేది నీకు బల్క్ మాడ్యులస్ ద్వారా తెలుస్తుంది. రేషియో ఆఫ్ నార్మల్ స్ట్రెస్ అంటే పర్పెండిక్యులర్ స్ట్రెస్ టు వాల్యూమ్ స్ట్రెయిన్ అంటే ఎంత వాల్యూమ్ చేంజ్ అవుతుందని. సో బల్క్ మాడ్యులస్ అంటే K ఈక్వల్స్ టు మామూలు స్ట్రెస్ బై స్ట్రెయిన్, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్, డెల్టా V. మనం ఇక్కడ వాల్యూమ్ చూస్తున్నాం కాబట్టి డెల్టా V/V. సేమ్ యూనిట్స్ అంటే Nm/m², పాస్కల్ ఈక్వల్స్ టు పాస్కల్. కంప్రెసిబిలిటీ అంటే 1/K. ఇది ఒకటి ఇంపార్టెంట్. 1/Kని మనం కంప్రెసిబిలిటీ అంటాం. అడగచ్చు. రిజిడిటీ మాడ్యులస్ అంటే దేని రేషియో, ఇది ఈటాతో రిప్రజెంట్ చేస్తాం. రిజిడిటీ మాడ్యులస్ అంటే టాంజెన్షియల్ స్ట్రెస్ బై షేరింగ్ స్ట్రెయిన్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. టాంజెన్షియల్ స్ట్రెస్ బై షేరింగ్ స్ట్రెయిన్ అండ్ యూనిట్స్ ఆర్ సేమ్ Nm/m² ఆర్ పాస్కల్. సో వాట్ ఈస్ లిమిట్ ఆఫ్ ఎలాస్టిసిటీ? బ్రేకింగ్ స్ట్రెస్ అంటే లిమిట్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే ఆ ఎలాస్టిక్ బిహేవియర్ మనం ఎంత లిమిట్ వరకు ఎలాస్టిక్ బిహేవియర్ అనేది సస్టైన్ అవుతుంది. అంటే నువ్వు ఎంత లిమిట్ వరకు బాడీ మీద స్ట్రెస్ అప్లై చేస్తే అది మళ్ళీ రీస్టోర్ అవుతుంది దాని ఒరిజినల్ షేప్కి. అది లిమిట్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఆ లిమిట్ దాటిన తర్వాత ఏమవుతుందంటే ఒక పర్మనెంట్ డిఫార్మేషన్ అనేది వస్తుంది బాడీలో. సో నెక్స్ట్ బ్రేకింగ్ స్ట్రెస్ అంటే ఆ ఏ పాయింట్లో ఎంత స్ట్రెస్ అప్లై చేసినప్పుడు ఆ బాడీ అనేది బ్రేక్ అయిపోతుంది. అది బ్రేకింగ్ స్ట్రెస్. ఎలాస్టిక్ రిలాక్సేషన్ టైం అంటే మనం ఇప్పుడు ఇది ఒక రబ్బర్ అనుకుంటే, ఈ రబ్బర్ని ఇట్లా దీని మీద స్ట్రెస్ అప్లై చేసినప్పుడు ఒక టైం తీసుకుంటుంది అది మళ్ళీ దాని ఒరిజినల్ ఫామ్కి రావడానికి. ఆ డిలే టైంని మనం ఎలాస్టిక్ రిలాక్సేషన్ టైం అంటాం. సో ద టైమ్ టేకెన్ టు రిస్టోర్ ద ఒరిజినల్ షేప్ ఆఫ్ ద బాడీ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ డిఫార్మింగ్ ఫోర్స్. మనం ఎప్పుడైతే ఇట్లా వదిలిపెడుతుంది, అంటే ఇక్కడ ఒక ఫోర్స్ అప్లై చేయనో అప్పుడు దాన్ని ఎలాస్టిక్ రిలాక్సేషన్ టైం అంటాం. ఎలాస్టిక్ ఫేటిక్ అంటే ద ప్రాపర్టీ ఆఫ్ ఎలాస్టిక్ ఫేటింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఎప్పుడైతే నీకు ఆ బాడీ అనేది మళ్ళీ ఒరిజినల్ ఫామ్కి రాదో, ఒరిజినల్ షేప్కి రాదో, దాన్ని ఆ కండిషన్ని మనం ఎలాస్టిక్ ఫేటింగ్ అంటాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ పెన్ ఉంది. ఈ పెన్ని సపోజ్ దట్ దిస్ ఇస్ రబ్బర్ పెన్ అండ్ ఒక రబ్బర్ పెన్ అనుకొని దీని మీద ఒక స్ట్రెస్ అప్లై చేసినప్పుడు ఎప్పుడైతే దీని ఒరిజినల్ స్టేట్కి రానప్పుడు ఈ కండిషన్ని మనం ఎలాస్టిక్ ఫేటిక్ అంటాం. సో ఇట్ కెనాట్ అక్వైర్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అగైన్. సో దాన్ని ఎలాస్టిక్ ఫేటింగ్ అంటాం. సో వాట్ ఈస్ పాయిజన్స్ రేషియో అంటే lateral strain by longitudinal strain.
అంటే ఇప్పుడు ఒక బాడీ మీద అప్లై ఒక ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది ఓన్లీ లాటరల్గా కాకుండా లాంగిట్యూడినల్గా, అంటే ఇప్పుడు ఒక ఆ, ఒక ఒక ఎలా ఒక వైర్ని మనం ఒక వైర్ ఫ్రీ అని తీసుకొని ఇటు లాగితే ఏమవుతుంది, అది దాని రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది, దాని రేడియస్ చేంజ్ అవుతుంది, దాని లెంత్ కూడా చేంజ్ అవుతుంది. సో అది సో పాయిజన్స్ రేషియో అంటే ఏంటిది, లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంతే. దీనికి యూనిట్స్ ఉండవు. ఎప్సిలాన్ నాట్ ఈక్వల్స్ టు మైనస్ సిగ్మా ఈక్వల్స్ వాట్ సిగ్మా ఈక్వల్స్ టు మైనస్ ఎప్సిలాన్ నాట్ lateral by epsilon naught axial or longitudinal. That's it. When a 99999 nonsense. When a deforming force is applied at the free end of a body, let us consider its length to be L and radius to be R. This force produces two types of strains in the body. They are longitudinal strain and lateral strain. Longitudinal అంటే లెంత్ అనేది చేంజ్ అవుతుంది కదా, అది లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. నీకు ఈ రేడియస్ అనేది చేంజ్ అవుతుంది కదా, అది లాటరల్ స్ట్రెయిన్. వాటి రెండింటి రేషియో అనేది మనకి పాయిజన్స్ రేషియో, నో యూనిట్స్. ఇది ఫార్ములా సేమ్ ఇది రాసేయాలి. ఎలాస్టిక్ ఎనర్జీ అంటే ఇది సమ్స్కి ఇవ్వచ్చు. ఎలాస్టిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్. when you're given with stress and strain, just use this formula to get the elastic energy. If at all he asks the limits, the relation between all, this is all modulus, this is Young's modulus, this is bulk modulus, this is Poisson's ratio. ఈ ఫోర్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సో దట్ ఇవి 4 టైప్స్ ఆఫ్ ఈ రిలేషన్స్. తర్వాత ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే ఇప్పుడు ఇప్పుడు చైర్ ఉంది. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటిదంటే అది ఎంతవరకు ఒక లోడ్ని క్యారీ చేయగలదు అని, అది ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెస్సెస్లో మనం చెప్తాం ఇన్ ఈఎంఈ. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే ఇట్ ఈస్ అ టర్మ్ డిస్క్రైబింగ్ ద లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ అ సిస్టమ్ బియాండ్ ద ఎక్స్పెక్టెడ్ లోడ్స్. ఇట్ మే బ్రేక్. ప్రతి మెటీరియల్కి అది డిఫరెంట్ స్ట్రెస్ కెపాసిటీ ఉంటుంది. సో వాట్ ఇస్ FO is ఫర్ డక్టైల్ మెటీరియల్, వాట్ ఇస్ బ్రిటల్ మెటీరియల్స్కి చూసుకోవాలి. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే ఈల్డ్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్. ఇక్కడ బ్రిటల్ మెటీరియల్స్కి అల్టిమేట్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్. అంటే ఈల్డ్ స్ట్రెస్ అంటే ఎప్పుడు నీకు ఆ పర్మనెంట్ డిఫార్మేషన్ అయ్యే పాయింట్ ఉంటుంది చూడ, అది ఈల్డ్ స్ట్రెస్. వర్కింగ్ స్ట్రెస్ అంటే వర్కింగ్ స్ట్రెస్. ఎఫ్ఓస్ అంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. అంటే ఇవి రెండు ఫార్ములే. ఈల్డ్ ఫర్ ఇది డక్టైల్ ఎలిమెంట్స్కి, ఇది బ్రిటల్ మెటీరియల్స్కి, డక్టైల్ మెటీరియల్స్కి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే ఈల్డ్ స్ట్రెస్, వర్కింగ్ స్ట్రెస్, అల్టిమేట్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్. ఫెయిల్యూర్ థియరీస్. ఫెయిల్యూర్ థియరీ అంటే ఎప్పుడు ఒక బాడీ ఫెయిల్ అవుతుంది అని మనం ఒక టెస్ట్ పెడతాం ఒక బాడీకి. అది ఎప్పుడు ఫెయిల్ అవుతుందని చూసుకొని మనం ఒక 5 థియరీస్ ఉంటాయి. వాటిని మనం ఫెయిల్యూర్ థియరీస్ అంటాం. ఫస్ట్ ద మెటీరియల్ ప్రాపర్టీస్. వీటి వల్ల మెటీరియల్ ప్రాపర్టీస్ అనేది తెలుస్తుంది. ద మెటీరియల్ ప్రాపర్టీస్ ఆర్ యూజువల్లీ డిటర్మైన్డ్ బై సింపుల్ టెస్ట్స్ టు డిటర్మైన్ వెదర్ కాంపోనెంట్ విల్ ఫెయిల్ ఆర్ నాట్. సమ్ ఫెయిల్యూర్ థియరీస్ ఆర్ ప్రపోజ్డ్. అంటే ఒక టెస్ట్ చేసినప్పుడు ఆ కాంపోనెంట్ ఫెయిల్ అవుతుందా కాదా అనేది చూసుకోవాలి. ఫస్ట్ 5 థియరీస్ ఉంటాయి. మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ, మ్యాక్సిమం షేరింగ్ స్ట్రెస్ థియరీ, మ్యాక్సిమం డిస్టార్షన్ స్ట్రెస్ థియరీ, మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ థియరీ, మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెయిన్ థియరీ. 5 ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. వచ్చినట్టు 1 2 3 4 5. దీనికి ర్యాంకైన్స్ అంటాం. RANKINES గెస్ట్స్, వాన్ మిసెస్ అండ్ హెన్కిస్ థియరీ. సో ఫస్ట్ పేర్లు అన్ని గుర్తుపెట్టుకున్న తర్వాత మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ అంటే ఎప్పుడు ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ అనేది ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మిగతా అన్ని సేమ్. ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ ద ఫెయిల్యూర్ అకర్స్ ఎట్ ఎ పాయింట్ ఇన్ ద సిస్టమ్ వెన్ maximum principal stress, MPS అంటే maximum principal stress in the system reaches the limiting strength of the material. ఫెయిల్యూర్ ఎప్పుడు వస్తుంది? ఫెయిల్యూర్ ఇప్పుడు ఒక బాడీ, ఈ పెన్ తీసుకుందాం, ఈ పెన్ ఫెయిల్యూర్ ఎప్పుడు వస్తుంది అంటే వెన్
అకార్డింగ్ టు దిస్ థియరీ, అకార్డింగ్ టు ఎంపీఎస్ థియరీ, మ్యాక్సిమం ప్రిన్సిపల్ థియరీ, ఎప్పుడు ఈ బాడీ అనేది ఫెయిల్ అవుతుందంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఇది బైయాక్సియల్ స్ట్రెస్ సిస్టమ్. బైయాక్సియల్ అంటే టూ సైడ్స్ నుంచి మనం స్ట్రెస్ అప్లై చేస్తాం. ఇట్లా అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక పాయింట్ ఉంటుంది ఇక్కడ, ఈ పాయింట్ దగ్గర ఫెయిల్యూర్ అంటే బ్రేకింగ్ అయిపోతుంది. సో అట్లా ఎట్లా బ్రేక్ అవుతుంది అనేది 5 థియరీస్ ప్రపోజ్ చేశారు. సో 5 థియరీస్ ఏంటంటే, ఫస్ట్ది మ్యాక్సిమం ప్రిన్సిపల్ థియరీ. సో ఇప్పుడు ఒక పాయింట్ ఉంది, ఇది ఎప్పుడు ఫెయిల్ అవుతుంది అంటే వెన్ మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్, వెన్ ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిటింగ్ స్ట్రెంత్. లిమిటింగ్ స్ట్రెంత్ అంటే ఇది తట్టుకునేంత స్ట్రెంత్. కానీ ఎప్పుడైతే మనకి మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ అనేది లిమిటింగ్ స్ట్రెంత్ ఈక్వల్ అవుతుందో అప్పుడు ఇది ఫెయిల్ అవుతుంది. సో మిగతా అన్నీ కూడా అంతే. మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీ అంటే ఎప్పుడైతే మ్యాక్సిమం షియరింగ్ స్ట్రెస్ అనేది షియర్ లెంత్కి ఈక్వల్ అవుతుందో, షియరింగ్ లెంత్కి ఈక్వల్ అవుతుందో అప్పుడు ఇందులో ఫెయిల్యూర్ అనేది వస్తుంది. అంటే ఎప్పుడైతే మనం మ్యాక్సిమం స్ట్రెస్ అప్లై చేస్తామో షియరింగ్ స్ట్రెస్, అప్పుడు అది ఇందులో ఇది బేర్ చేసే షేరింగ్ లెంత్ స్ట్రెంత్కి. సో ఈ పెన్ను కొంచెం స్ట్రెంత్ వరకు బేర్ చేయగలుగుతుంది. ఎప్పుడైతే ఆ స్ట్రెంత్ని ఇవి మ్యాక్సిమం షేరింగ్ ఇవి రెండు ఈక్వల్ అయిపోతాయో అప్పుడు ఫెయిల్యూర్ అనేది వస్తుంది ఈ పెన్లో. థర్డ్ ఏంటిది మ్యాక్సిమం డిస్టార్షన్ ఎనర్జీ థియరీ. ఫెయిల్యూర్ వెన్ మ్యాక్సిమం డిస్టార్షన్ స్ట్రెయిన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఈక్వల్స్ టు లిమిటింగ్ డిస్టార్షన్ ఎనర్జీ. అంటే ఎప్పుడైతే దీని మ్యాక్సిమం డిస్టార్షన్ అన్నిటికంటే ఇప్పుడు మ్యాక్సిమం డిస్టార్షన్ ఎనర్జీ థియరీ అంటే వెన్ ఫెయిల్యూర్ అకర్స్ వెన్ మ్యాక్సిమం డిస్టార్షన్ ఎనర్జీ థియరీ ఈక్వల్స్ టు లిమిటింగ్ డిస్టార్షన్ ఎనర్జీ. ఫోర్త్ వన్ మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ అని ఉంది. అంటే ఫెయిల్యూర్ అకర్స్ వెన్ మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ ఈక్వల్స్ టు లిమిటింగ్ స్ట్రెయిన్ ఎనర్జీ పర్ వాల్యూమ్. ఇక్కడ లాస్ట్ మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెయిన్ ఎనర్జీ అంటే ఫెయిల్యూర్ అకర్స్ వెన్ మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెయిన్ ఈక్వల్స్ టు లిమిటింగ్ స్ట్రెయిన్. సింపుల్. ఫస్ట్ అంటే ఎప్పుడు మనకి ఫెయిల్యూర్ జరుగుతుంది అనేది అన్నిట్లో రాయాలి ఫస్ట్. ఇక్కడ ఎప్పుడు ఫెయిల్యూర్ జరుగుతుంది అంటే ఎప్పుడు జరుగుతుంది అంటే వెన్ మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిటింగ్ స్ట్రెస్. ఈ మ్యాక్సిమం ప్రిన్సిపల్ తీసేసి లిమిటింగ్ పెట్టేది అన్నిటికీ ఎక్సెప్ట్ ఫర్ దిస్. ఇక్కడ వెన్ మ్యాక్సిమం షియరింగ్ స్ట్రెస్ ఈక్వల్ టు షియరింగ్ స్ట్రెంత్. మళ్ళీ ఇక్కడ మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ ఈక్వల్స్ టు లిమిటింగ్ స్ట్రెయిన్ ఎనర్జీ. ఇక్కడ మ్యాక్సిమం డిస్టార్షన్ ఎనర్జీ ఈక్వల్స్ టు లిమిటింగ్ డిస్టార్షన్ ఎనర్జీ. ఇక్కడ మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెయిన్ ఈక్వల్స్ టు లిమిటింగ్ స్ట్రెయిన్. అంతే. ఇప్పుడు ఈ మ్యాక్సిమం ఫస్ట్ ఇవన్నీ గుర్తుపెట్టుకొని మ్యాక్సిమం ప్రిన్సిపల్ తీసేసి లిమిటింగ్ పెడతాం అన్నట్టు. ఒక సెకండ్ మాత్రం అట్లనే పెడతాం, షేరింగ్ స్ట్రెంత్ అని పెడతాం. సో ఇవి ఫెయిల్యూర్ థియరీస్, 5 ఫెయిల్యూర్ థియరీస్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి 5 మార్క్స్కి వస్తాయి రేపు పక్కా. సో ఐ విల్ సెండ్ యూ అ పిక్ ఆఫ్ దీస్. దాట్స్ ఇట్.